మొన్న ఒక వీడియో పెట్టాను చూసారు కదా. ఇప్పుడు ఇదే సేమ్ అదే ప్లేస్కి వచ్చి ఆగాము. ఈ అదే బైపాస్ రోడ్లో ఉన్నటువంటి కళ్యాణ మండపం ఐటీఐ కన్వెన్షన్ హాల్ అని. మొన్న డెకరేషన్కి ఈరోజు డెకరేషన్కి మీరు కొంచెం తేడా గమనించారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది వేరే మ్యారేజ్. ఇక్కడ మనకి సాయి ఐటీఐ కన్వెన్షన్ పైన కనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ కానీ మనం గమనించినది మొన్న వేరే పోస్ట్ ఉంది, ఇది వేరేది. అంటే వేరు వేరు మ్యారేజెస్ అంటే కంటిన్యూగా అవుతూ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది ఇది చూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రధాన ఎంపిక, అంటే వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇది ఇస్తారనమాట. అందుకని ఇక్కడ మనం ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి ఇక్కడ చూస్తారు కదా, అంటే ఇక్కడ ఈ అరౌండింగ్స్లో ఇదే మెయిన్ ఆప్షన్ అనమాట. అంటే ఇక్కడ కళ్ళలో ఫస్ట్ బైపాస్ రోడ్డు మీద వెళ్తుంటే ఫస్ట్ కళ్ళలో పడేది ఇదే. చూసినట్లయితే అందంగా అలంకరించినటువంటి ఇది. ఈ పక్కనే మనకు వెంకటేశ్వర స్వామి ఇది. అంటే ఒకే సెట్టింగ్ మీద 2-3 మ్యారేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది అట్లా అనమాట. అంటే మళ్ళీ సెట్టింగ్ అంతా తీసి మళ్ళీ సెట్టింగ్ వేయడం అనేది ఇక్కడ బాగా కొంత ప్రాసెస్తో కూడుకుంది. ప్లస్ అమౌంట్ పరంగా కూడా కొంత ఇబ్బంది తెలియదు కాదు. సో అట్లా కాంప్రమైజ్ అయ్యి కూడా చేసే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీరు మొన్నగా చూసినట్లయితే అక్కడ వీడియోలో మనకి ఇక్కడ ఈ సెట్టింగ్ చూసారా, ఈ సెట్టింగ్ అయితే లేదు, ఇప్పుడు కొత్తగా వేసారనమాట. సో ఇట్లా అంటే నేను ఈ వీడియో చేస్తుంది ఇది ప్రమోట్ చేయడానికి కాదు, అదైతే ఫస్ట్ గుర్తించండి. అంటే ఈ ఐటీఏ దీన్ని ప్రమోట్ చేయడానికి అయితే కాదు. ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ యాక్టివిటీస్. కాకపోతే కొంచెం బాగుంటుందండి ప్లేస్ అయితే బాగుంటుంది. సో ఇటువంటిది అయితే ఒక ఆప్షన్, అంటే ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్, అంతేగాని ఇది మెయిన్ ఆప్షన్ కాదు. అంటే ఈ ఒంగోలులో ఉండే వాళ్ళకి ఇది మెయిన్ ఆప్షన్ అయితే కాకపోవచ్చు, బట్ ఇంకా 2-3 ఉన్నాయి. ఇదైతే కొంచెం బాగా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎల్ఆర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఏదేమైనప్పటికీ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకుంటారు అనుకున్నది వేరే విషయం. సో ఈ వీడియో అయితే ఇలానే ముగిస్తున్నాను. సో నెక్స్ట్ వీడియో అయితే ఇంకా మంచి వండర్ఫుల్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీకు వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.